నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ వెంకట గన్నవరపు. ప్రస్తుతం పీపీపీ మీద చర్చ జరుగుతోంది. ఒక విధంగా చెప్పాలంటే రగడ జరుగుతోంది. అసలు ఈ పీపీపీ అంటే ఏంటి? పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. గతంలో అంటే దాదాపు ఆర్థిక సంస్కరణల కంటే ముందు అన్నీ ప్రభుత్వ రంగంలోనే ఉండేవి. మనకి కర్ణాటకలో చూస్తే కర్ణాటక సోప్స్ ప్రభుత్వమే నిర్వహించేది, ఇప్పటికీ నిర్వహిస్తోంది. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు హైదరాబాద్లో హెచ్ఎంటీ వాచి ఉండేది, అది ప్రభుత్వ రంగ సంస్థే. ఆర్టీసీ ఉంది, అది ప్రభుత్వ రంగ సంస్థే. అట్లా చాలా ప్రభుత్వమే డైరెక్ట్గా లేదా కార్పొరేషన్ల ద్వారా కొన్ని నిర్వహించేది. కానీ తద్వారా ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత కొంత ప్రైవేటైజేషన్ అవుతూ వచ్చింది. ప్రైవేటైజేషన్ వేరు, పీపీపీ వేరు. అంటే ప్రభుత్వము ప్రైవేటు సంస్థలు కలిసి ఇద్దరి భాగస్వామ్యంతో చేసేదే పీపీపీ. అంటే ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ చెప్పుకుంటే, ఒకప్పుడు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అంటే జాతీయ రహదారులన్నీ ప్రభుత్వమే నిర్వహించేది. అంటే ఆ రోడ్లు ఎక్కడైనా చెడిపోతే రోడ్లు నిర్మించడం, రోడ్లు వేయటం, ఏదైనా వంతెనలు ఆ దారి మధ్యలో వంతెనలు ఉన్నా కూడా ప్రభుత్వమే చేసేది. కానీ వాజ్పేయి గవర్నమెంట్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా దీన్ని ప్రైవేటైజేషన్ కాకుండా పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో వేయటం జరిగింది. దాంట్లో ఎట్లా ఉంటుంది, ఒక రోడ్డు వేయాలి అంటే ఎన్ని కిలోమీటర్లో డిపిఆర్ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసిన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో అంచనాకు వస్తారు. కిలోమీటర్కి ఎంత, వంతెనలు ఉంటే ఎంత, సాదా రోడ్డు అయితే ఎంత, మొత్తం నిర్మాణ వ్యయాన్ని లెక్క కట్టి అంచనా వేసి టెండర్లు పిలుస్తారు. ఈ పీపీపీ విధానంలో ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ప్రైవేటు భాగస్వామ్యంగా ఉన్న సంస్థకి చెల్లించదు, కానీ ఆదాయ మార్గాన్ని సూచిస్తుంది. ఒక రోడ్డు, ఒక 50 కిలోమీటర్ల రోడ్డుకి ఒక టెండర్ పిలిచినప్పుడు, ఒక వ్యక్తి పీపీపీ పద్ధతిలో టెండర్ తీసుకున్నప్పుడు దాంట్లో రోడ్డు వేసి ఇన్ని సంవత్సరాలు తమదే బాధ్యతని, ఫర్ ఎగ్జాంపుల్ 33 సంవత్సరాలు వాళ్ళదే బాధ్యతగా అంటారు. అంటే నిర్మించడమే కాకుండా ఆ రోడ్డు మెయింటెనెన్స్ కూడా వాళ్ళే చూస్తారు. జనరల్గా మనం ప్రభుత్వం రోడ్డు వేయిస్తే మళ్ళీ అది చెడిపోయి గుంతలుగా అయిన తర్వాత మళ్ళీ దాన్ని రోడ్డు వేస్తుంటారు. పీపీపీ పద్ధతిలో అయితే రోడ్డు వేసి దాని సంరక్షణ బాధ్యతలు, మెయింటెనెన్స్ మొత్తం వాళ్ళే చూసుకుంటారు. వాళ్ళకి ఎట్లా రోడ్డు వేయటానికి ఖర్చు అవుతుంది, కానీ ఆయా సంస్థలకు రోడ్డు వేసే క్రమంలో వారికి గవర్నమెంట్ ద్వారా, బ్యాంకుల ద్వారా లోన్లు ఇచ్చే బాధ్యత పీపీపీ విధానంలో గవర్నమెంటే తీసుకుంటుంది. తద్వారా వాళ్ళు రోడ్డు నిర్మిస్తారు. కానీ వారికి ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయ మార్గాన్ని ఎట్లా అంటే టోల్ రూపంలో వసూలు చేసుకునే వెసులుబాటు కలిగిస్తుంది. ఏ వెహికల్కి ఎంత టోల్ చెల్లించాలి, ఎంత టోల్ వసూలు చేయాలనేది ప్రభుత్వం నిర్ణయించిన రేటు ప్రకారం వాళ్ళు టోల్ ఛార్జీలు వసూలు చేస్తారు. తద్వారా వారికి ఆదాయం వస్తుంది. సో అదైపోయింది. ఎయిర్పోర్టులు ఉంటాయి. ఎయిర్పోర్ట్లు ఒకప్పుడు సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, పౌర విమానయాన సంస్థే నిర్వహించేది. కానీ ఇప్పుడు ఢిల్లీ కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ అనేక విమానాశ్రయాలు పీపీపీ మోడల్లోనే ఎయిర్పోర్ట్లు నిర్మించారు. ఎయిర్పోర్ట్లు ఆపరేషన్స్ కూడా పీపీపీ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకప్పుడు ఇందాక నేను చెప్పినట్లు పీపీపీ పద్ధతిలో కాకుండా ప్రభుత్వమే నిర్వహించినప్పుడు, అంటే పౌర విమానయాన శాఖ నిర్వహించినప్పుడు మొత్తం ప్రభుత్వమే చూసుకునేది. తద్వారా డెవలప్మెంట్ అనేది కొంత కుంటుపడేది. ఆర్థిక సంస్కరణలు అంటే మనకి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అయిన తర్వాత పీపీపీ మోడల్లో హైదరాబాద్ ఎయిర్పోర్టుని మనం జిఎంఆర్ అనేది అప్పుడు తీసుకుంది. ఎట్లా వాళ్ళకి మొత్తం స్థల సేకరణ, భూసేకరణ చేసి వారికి స్థలాన్ని కేటాయిస్తుంది. తర్వాత వారికి లోన్ ఇప్పిస్తుంది. ఎయిర్పోర్టు నిర్మాణం, సివిల్ అండ్ టెక్నికల్ మొత్తం కూడా జిఎంఆర్ఏ చూసుకుంటుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం అయిన తర్వాత మరి ఇంత డబ్బు ఖర్చు పెట్టి వారు లోన్ ఇప్పిస్తే లోనుకి వడ్డీతో కట్టుకొని ఈ కన్స్ట్రక్షన్కి, అక్కడున్న టెక్నికల్కి అన్నిటికీ డబ్బులు ఖర్చు పెట్టుకొని మరి జిఎంఆర్కి డబ్బులు ఎలా వస్తాయి అంటే, హైదరాబాద్ జిఎంఆర్ కట్టింది కాబట్టి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అక్కడ ఎయిర్ ట్యాక్సీస్ ఉంటాయి. ఇప్పుడు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ కట్టింది, ప్రభుత్వం స్థలం ఇచ్చింది. కానీ ఎయిర్పోర్ట్ అంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించాలన్నా బోలెడు ప్రైవేటు ఎయిర్ ట్యాక్సీలు సంస్థలు ఉన్నాయి. ఆ సంస్థలు ల్యాండింగ్ చేయాలన్నా, వాళ్ళ విమానాన్ని టేకాఫ్ చేయాలన్నా, పార్కింగ్ చేయాలన్నా దేనికి ఎంత ఫీజు ఉంటుంది. అక్కడ ఏ దేశం నుంచి అయినా వచ్చి, ఇప్పుడు మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఓ ఫెసిలిటీ ఉంటుంది, ఫ్యూయల్ ఎక్కడి నుంచి అయినా వచ్చి ఫ్యూయల్ ఇక్కడ లోడ్ చేసుకోవచ్చు. ఆ ఫ్యూయల్కి కూడా ప్రతి లీటర్ మీద కూడా జిఎంఆర్కి డబ్బులు వస్తాయి. అంటే ఆయా పీపీపీ పద్ధతిలో కాంట్రాక్ట్ పొందిన సంస్థకి డబ్బులు వస్తాయి. తర్వాత అక్కడ ఉన్న మామూలు ట్యాక్సీస్ కానీ, తర్వాత ప్రతి దానికి ఆ ఎయిర్పోర్ట్లో ఉండే
కమర్షియల్ కాంప్లెక్స్ కానీ ప్రతి దాని మీద డబ్బులు వస్తాయి. తద్వారా వారు పెట్టిన ఆదాయాన్ని మళ్ళీ ఆపరేషన్స్ కూడా ఉంటాయి. కాబట్టి టోటల్ అంటే సెక్యూరిటీ మొత్తము సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది, కానీ ప్రైవేట్ ఎయిర్ ట్యాక్సీ ఆపరేషన్స్ అన్నీ కూడా జిఎంఆర్ చూసుకుంటుంది. అట్లా పీపీపీ విధానంలో. కాకపోతే ఇక్కడ వచ్చిన చిక్కల్లా ఏంటి అంటే పీపీపీ పద్ధతిలో ఎయిర్పోర్ట్లు కానీ రోడ్లు కానీ పీపీపీ పద్ధతిలో నిర్మించడం వల్ల పురోగతి లభిస్తుంది. కానీ ఇక్కడ ప్రజారోగ్యానికి సంబంధించిన మెడికల్ కాలేజీల అంశం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. 17 కాలేజీల్లో దాదాపు ఒక 6-7 కాలేజీల దాకా నిర్మాణ దశలోనే ఉన్నాయి. అవి ఇంకొన్ని కలిపి పీపీపీ విధానంలో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యంగా చంద్రబాబు నాయుడు టీడీపీ మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ఆహ్వానిస్తోంది. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ ఖండిస్తోంది, దీన్ని అడ్డుకుంటామని చెప్తోంది, పోరుబాటు పడుతోంది. సో ఈ పద్ధతిలో పీపీపీ విధానం వల్ల ప్రజలకు ప్రజారోగ్యం కుంటుపడుతుంది, అధిక ఛార్జీలు వసూలు చేస్తారు. సీట్ల విషయంలో కూడా మెడికల్ కాలేజీల సీట్లకు సంబంధించి గవర్నమెంట్ ఈరోజు దాదాపు ప్రతి సంవత్సరం 10,000 మెడికల్ కాలేజీ సీట్లను ప్రభుత్వ కాలేజీల్లోకి కేటాయిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలను పీపీపీ ఇవ్వటం ద్వారా సీట్ల కేటాయింపుల విషయంలో కానీ, కన్వీనర్ కోటా సీట్ల విషయంలో కానీ, ఎన్ఆర్ఐ కోటా సీట్ల విషయంలో కానీ మొత్తం ప్రైవేటు వాళ్ళదే, ప్రైవేటు సంస్థలదే అజమాయిషీ ఉంటుందని వైసీపీ చెప్తోంది. రాజకీయ వర్గాల్లో చర్చ కూడా జరుగుతోంది. ప్రజారోగ్యానికి సంబంధించి అది ఎమర్జెన్సీకి సంబంధించిన విషయం. అది ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంటే దాని మొత్తం స్ట్రక్చరే మారిపోయే అవకాశం ఉంది. ఉదాహరణకు ఎయిమ్స్ ఉంది, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, అది ప్రభుత్వ రంగ సంస్థ. దానికి సంబంధించి అది ప్రైవేటు వ్యక్తులకు అప్పగించరు కూడా. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ ద వైద్యం అనేది అక్కడ ఖచ్చితంగా దొరుకుతుంది. ప్రభుత్వం వైడ్గా ఉంటుంది. ఏదైనా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కిడ్నీ ఫెయిల్ అయింది, లేకపోతే 2 కిడ్నీలు ఫెయిల్ అయ్యాయి, వాళ్ళకి డయాలసిస్ చేయాలి, ఉచితంగా డయాలసిస్ చేస్తుంది. ఒకవేళ దానికి ఏమైనా తీసుకోవాల్సి వస్తే నామినల్గా ఛార్జ్ చేస్తుంది. అదే ప్రైవేట్ అయితే ఒక డయాలసిస్కి ఇంత, సర్జరీకి ఇంత, ట్రాన్స్ప్లాంటేషన్కి ఇంత అనేది చిట్టా ఉంటుంది. అది పబ్లిక్ భరించలేరు. అంటే కామన్గా విద్య, వైద్యం, విద్య అనేది రేపటి కోసం, రేపు ఉన్నతంగా జీవించడానికి, ఎదుగుదలకి, మనిషి జీరో నుంచి హీరో స్టేజ్కి వెళ్ళటానికి విద్య పనిచేస్తుంది. వైద్యం అనేది సమాజం బాగుంటానికి, వ్యక్తులు బాగుంటేనే సమాజం బాగుంటుంది. వ్యక్తికి ఏదన్నా అయితే వైద్యం అది ఎమర్జెన్సీ. అలాంటివి పీపీపీ పద్ధతిలో ఉండకూడదు అనేది. అయితే ఇక్కడ ఒక కాంట్రడిక్షన్ కనపడుతోంది. వైసీపీ విధానంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినప్పుడు 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్గా చేస్తారన్నప్పుడు బాబు లోకేష్ వ్యతిరేకించారు. ఇప్పుడు వాళ్ళు మాట మారుస్తూ పీపీపీ విధానానికి ఇవ్వటం ఎంతవరకు సమంజసమో అని వైసీపీ చెప్తున్నది. అంటే అక్కడ వైసీపీ కూడా ప్రపోజల్ పెట్టింది అని ఇక్కడ మాట వినొస్తోంది. తద్వారా 50% సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే ఆయా కాలేజీల పురోగతికి, ఆ పురోగతికి అన్నప్పుడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే 50% సీట్లు అంటే అది ఎంతో కొంత విద్యకు నేర్చుకోవడానికి వచ్చే విద్యార్థుల దగ్గర వసూలు చేయాల్సిందే సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటే. సో పీపీపీ పద్ధతిలో ఖచ్చితంగా ప్రజల మీద భారం పడుతుందని ఒక వైసీపీ అంటుంది. అయితే సమాజంలో అనేక రకాలైన సంస్థలు, వ్యవస్థలు ఉన్నాయి. ఇక్కడ దీని మీద వైసీపీ ఏం చెప్తోంది? పీపీపీ మీద, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద మీకు అంత ఇది ఉంటే, అది పురోగతి ఉన్నప్పుడు అమరావతిలో అనేక బిల్డింగ్స్ నిర్మాణం జరుగుతున్నాయి, వాటిని పీపీపీ మీద చేపట్టండి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ని, పరిపాలన కూడా పీపీపీ మీద చేపట్టండి అని వ్యంగ్యంగా మాట్లాడుతున్న సందర్భం. అంటే దీంట్లో ఒకంత వాస్తవం లేకపోలేదు అనే విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మీద ఏదైనా ఒక వ్యక్తి, ఒక సంస్థ, ప్రైవేట్ వ్యక్తి కానీ ప్రైవేట్ సంస్థ కానీ వచ్చినప్పుడు, ప్రభుత్వం చేయాల్సిన పని తను చేసినప్పుడు, తన జేబులోంచి తీసి డబ్బు ఖర్చు పెట్టినప్పుడు, దానికంటే ఖర్చు పెట్టిన దానికంటే తిరిగి ఆదాయం రావాలనే చూస్తుంది వ్యవస్థ కానీ వ్యక్తి కానీ. అలాంటప్పుడు అతను సంపాదన, ఆదాయ మార్గం మీదనే తన యాక్టివిటీ, తన చూపు ఉంటుంది, కానీ ప్రజలకు సేవ చేయాలనే మోటో ఖచ్చితంగా ఉండదు. అంటే సేవా తత్పరత అనేది ఉండదు. ప్రభుత్వం నిర్ణయిస్తే ఖచ్చితంగా దాంట్లో సేవ అనేది ఉంటుంది. మనం ఇవాళ చూస్తున్నాం, ఉస్మానియా, హైదరాబాద్లో ఉస్మానియా కానీ, గాంధీ హాస్పిటల్ కానీ, ఇంకా విజయవాడ, వైజాగ్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఇవాళ లెక్కలేనన్ని ప్రభుత్వ హాస్పిటల్స్ ఉన్నాయి. కొన్ని వేల లక్షల మందికి ఫ్రీగా వైద్యం చేసి వాళ్ళని పంపిస్తున్న సందర్భం, ₹1 కూడా తీసుకోకుండా. ఎక్కడన్నా ఒకటి అరా వాళ్ళు ఏదైనా తీసుకుంటున్నా అది లంచం, అది అధికారికం కాదు, అది ఇచ్చే వాళ్ళకి తీసుకునే వాళ్ళని బట్టి ఉంటుంది. అలా ఇవ్వకూడదు, తీసుకోకూడదు వాస్తవంగా. కానీ
లక్షల మంది వైద్యం పొంది వాళ్ళు అనారోగ్యం నుంచి ఆరోగ్యవంతులుగా తిరిగి వెళ్తున్న సందర్భం. అదే ప్రైవేట్ హాస్పిటల్స్లో అయితే ఈరోజు మనం చూస్తున్నాం, చిన్న దానికి వేలు లక్షలు వసూలు చేస్తున్న పరిస్థితి. కానీ ప్రభుత్వం చేతిలోనే ఉండాలి. కానీ దీంట్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, విద్యుత్తుకు సంబంధించి విద్యుత్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేశాము, 33 ఏళ్ళు పూర్తయింది. ఇప్పుడు అది వాళ్ళు ప్రైవేటు వ్యక్తులు 33 ఏళ్ళ కాంట్రాక్ట్ అయిపోయింది, వదిలేసి వెళ్ళారు. అది ప్రభుత్వానికి ఒక పెద్ద ఆస్తిగా మిగిలింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగులు, ఈ వ్యవస్థ అంతా వాళ్ళు ప్రభుత్వానికి వదిలేసి వెళ్తారు. ఇది ప్రభుత్వ ఆస్తిగా పరిగణింపబడుతుంది, ప్రభుత్వానికి లాభము. ఈ లోపల ఆపరేషన్స్ కూడా వాళ్లే చూస్తారు అని చెప్తున్న పరిస్థితి. ఏది ఏమైనా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో వైద్య రంగంలో మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతి ద్వారా ఏర్పాటు చేయడం సబబా కాదా? ఒకవేళ వైసీపీ ఆరోపిస్తున్నట్లు పీపీపీతో ఏర్పాటు చేస్తే ప్రజల మీద వైసీపీ అంటున్నట్టుగా భారం పడుతుందా? విద్య నేర్చుకునే వైద్య విద్యార్థులకు ఎక్కువ ఫీజులు వసూలు చేస్తారా? ప్రభుత్వం ఇస్తున్న నియమ నిబంధనల ప్రకారం దీంట్లో వాళ్ళకి ఫ్రీగా సీట్లు ఏర్పాటు చేస్తారా? గవర్నమెంట్ చెప్పిన రేటుకే సీట్లు ఇస్తారా? గవర్నమెంట్ చెప్పిన రేటుకే ఫీజులు వసూలు చేస్తారా? ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నగా చెప్పచ్చు. మరోవైపు పీపీపీ పద్ధతిలోనే సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ ఎయిర్పోర్ట్లు నిర్మిస్తుందని ఇందా మనం చెప్పుకున్నాం. దాంట్లో ఒక నిబంధన ఉంది. ఏదైనా ఎయిర్ ట్యాక్సీలు టికెట్ కొన్న తర్వాత ఎయిర్ ట్యాక్సీ దగ్గర ఎగ్జాంపుల్ ఒక కంపెనీ దగ్గర నుంచి మనం టికెట్ కొన్నాం. హైదరాబాద్ నుంచి బెంగళూరు, హైదరాబాద్ నుంచి బొంబాయి, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం టికెట్ తీసుకున్నాం. మొన్న కూడా మనం యాక్టర్ ప్రదీప్ వివాదం అయింది, ఆయన గట్టిగా మాట్లాడారు. ఎయిర్ ట్యాక్సీస్ వాళ్ళ విమానాన్ని ఆ టైంకి రద్దు చేసుకుంటాయి. రద్దు చేసుకున్నప్పుడు ఆ టికెట్ బుక్ చేసిన పాసింజర్కు ఆయనకి పోస్ట్ పోన్ అయితే ఆ మిగిలిన టైంలో వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేయాలి, కొద్ది టైం అయితే స్నాక్స్ ఏర్పాటు చేయాలి, ఎక్కువ గ్యాప్ ఉంటే వాళ్ళకి అకామిడేషన్ ఏర్పాటు చేసి ఫుడ్ ఫెసిలిటీ చూడాలి. ఈ నిబంధన సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంటు నిబంధన పెట్టి ఎయిర్ ట్యాక్సీస్ని అనుమతిస్తుంది. కానీ ఎయిర్ ట్యాక్సీస్ అవి ఫాలో అవుతున్నాయా? ఎక్కడో ఇంటర్నేషనల్ పాసింజర్కి ఆ ఫెసిలిటీస్ ఇస్తున్నాయేమో కానీ డొమెస్టిక్ పాసింజర్కి ఆ ఫెసిలిటీస్ ఇస్తున్న సందర్భం కాదు. విమాన ప్రయాణం చేసే చాలామందిలో ఎక్కువ శాతం మంది త్వరితగతిన అవ్వాలి, ఏదో వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో అనేక కాల పరిమితి ఉండటం వల్ల సమయాభావం అవ్వకుండా ఉండటానికి కండిషనల్గా టైం పెట్టుకొని వెళ్తారు. అప్పటికప్పుడు ఆ విమానం రద్దయిపోతే, ఆ ట్యాక్సీ రద్దయిపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ కన్జ్యూమర్ కోర్టులో కొంతకాలం గడిచిన తర్వాత తీర్పులు రావటం మనం చూస్తూనే ఉన్నాం. అదే ప్రభుత్వమే నడిపిస్తే మెడికల్ కాలేజీకి సంబంధించి అదైతే కేవలం వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి ఇబ్బంది అవుతుంది. మెడికల్ కాలేజీలు అలా కాదు, మెడికల్ హాస్పిటల్స్ అలా కాదు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ప్రైవేట్ ఏదైనా తప్పు చేసినా నియమ నిబంధనలు, ప్రభుత్వం పెట్టిన నియమ నిబంధనలు ఉల్లంఘించినా అక్కడ ప్రజారోగ్యానికి అంటే డైరెక్ట్గా ప్రజలకు ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అందుకనే పీపీపీ అనే మోడల్లో ప్రభుత్వం పునరాలోచిస్తుందా? వైసీపీ అదే స్టాండ్ మీద ఉంటుందా? దీని మీద ఎలా ప్రభుత్వం రియాక్ట్ అవుతుంది, పబ్లిక్ ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది వేచి చూద్దాం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.